మీరు వరుణ్ కదూ? మీ బ్రదర్ చెప్పాడండి. వాడు పెద్ద రోగండి, నిజంగా డర్టీ ఫెలో. హీ ఈస్ రియల్లీ బ్యాడ్ స్కౌండ్రల్. యా 1 minute రండి కూర్చుందాం. అరే నువ్వేంటి ఇక్కడ? ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? గవర్నమెంట్ బాబు మర్చిపోయావా? ఎట్లా ఉంది ఫ్యామిలీ అంతా? నాన్నగారు స్మగ్లింగ్, అమ్మగారి బెల్ట్ బాంబుల ఫ్యాక్టరీ. అవును నువ్వేంటి విమానాల్ని వాటిని హైజాక్ చేసుకోకుండా రైళ్ల మీద పడ్డావు? మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్పడం ఏంటమ్మా? అతనే చెప్పాడు. ఇతను చెప్పడం ఏంటండి? ఇతను బ్రదర్ చెప్పుంటాడు. ఇతను పాపం మూగోడు. మూగోడా? ఇతర మూగోడేటమ్మా? పర్వేజ్ ముషర్రఫ్ మూగోడో చెప్పు నమ్ముతాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మూగోడో చెప్పు నమ్ముతాను. ఇతర మూగోడేటమ్మా? నాకెందుకు నమ్మ గవర్నమెంట్ కి? నేను దిగుతాను. పాపం మూగవాడు చెల్లెలేమో. ఇది గ్యారంటీగా బేవర్స్ గడి పని. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. నీ భాషలో చెప్పాలంటే ఇది ఒక పోస్ట్ డ్వాక్రా. అర్థమైంది. నీ జేబులో ఎంత ఉందిరా? ఎంతో 40 రూపాయలు ఉంటది. 40? చాలవా? అబ్బో సూపర్. ఈ క్షణం నుంచి నువ్వు ప్రొడ్యూసర్వి, నేను హీరోయిన్. అంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అరే నా టాలెంట్ మీద నమ్మకం పెట్టి నీ 40 రూపాయలు పెట్టుబడి పెట్టు, 400 సంపాదిస్తా. ఓకే ఉన్నాయి కూడా దొబ్బెడతాడు. వస్తావా? టాలెంట్ మీద నమ్మకం ఉండాలిరా. నమ్మకం నమ్మకం నమ్మకం. పాట పని చూడరా. ఇది కరెక్ట్. ఫాలో మీ. హాయ్ లేడీస్. హాయ్. ఎవరా? థ్యాంక్ యూ. ఏంట్రా కెమెరా కావాలా వాక్మెన్ కావాలా? 2 కావాలి. చూస్ 1. కెమెరా. కెమెరా ఓకే. రెడీ? వెళ్ళి తెచ్చుకో. నీ చేత్తో ఎరా 10 రూపాయలు అగ్గి పెట్టికి 20 రూపాయలు పెట్టుబడి. నేను ప్రొడ్యూసర్, నువ్వు హీరో. నమ్మకం. దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ రీల్. యు సీ ఇంటర్వెల్ పాయింట్. ఓకే రెడీ? రెడీ. చూడు సూపర్ ఐటమ్. ఏ తిమ్మిరిగా ఉందా? ఎందుకుంటది? రింగ్ వేయండి ఐటమ్ తీసుకెళ్ళి చెప్పింది మీరే కదా. రింగ్ వేశారు, ఐటమ్ నువ్వే తీసుకెళ్తా. ఉత్తిదే చెల్లి. ఇదిగో రింగు. లింగం నేను హీరోగా క్యాన్సిల్ చేశాను. పోనీ నన్ను పెట్టో బడ్జెట్ పిక్చర్ తీరా. ఆయన పెట్టి తీరా జంతు ప్రపంచం అని పెద్ద హిట్ అవుద్ది. ఓహో ఈ దుకాణం మందేనేంటి? ఓడి చూసినప్పుడు అనుకున్నా ఎవరితో బ్రెయిన్లెస్ క్యాండిడేట్. ఏం చేయాలి? కళ్ళకి గంతలు కట్టుకుని గుర్రానికి తోక గీస్తే 500 ఇస్తాం. ఓహో గుర్రానికి పెడితే ఏం బాగుంటుంది తోక? నీకు పెట్టమంటావా? నువ్వు పెట్టుకో. మీ ఇద్దరు పెట్టుకోవద్దు. ఆడి పెట్టు, బస్సు గుర్రంలో ఉంటాడు. ఇది కరెక్ట్. సరే ఇదిగో 20 రూపాయలు. రే నువ్వు గంతలు కట్టుకోరా. నువ్వు మొయ్. నువ్వు గీ. ఎక్కడికి వేసావు? యా బయలుదేరండి. గో గో. గోతరాలే తాకెక్కి తేడా తెలియదు. చేతరాల జోక్ జోక్. సరే మామ, ఆ 40 రూపాయలు ఉండుంటే టీలు సిగరెట్లనే వచ్చాయి. అవునరా. ఓడే మామా డోంట్ వరీ దా. ఈ చెరిగాడు పోగొట్టుకున్నవి ఆ వరిగాడు వడ్డీతో సహా వసూలు చేస్తాడు. చేంజ్. వరుణ్ ప్లీజ్ గీయండి. ప్లీజ్ అండి, ప్లీజ్. పెన్.
సారీ. అస్తమానం ఎందుకండి? బాయ్ అండి. బాయ్. హలో, అరే మామ ఆ. నువ్వు జీవితంతో మోగాళ్ళ ఉండిపోయి నేను మనసారా కోరుకుంటున్నాను రా. యారా ఆ చెర్రీ గడ వల్ల మాకు ఉపయోగం లేదు కానీ ఈ వరి గడ వల్ల మాకు బీర్ దొరుకుతుంది. కొంచెం ఓవర్ అవుతుందేమో అనిపిస్తుందిరా. ఇప్పుడే కదా మొదలు పెట్టాం. ఛే, నేను మాట్లాడేది బీర్ గురించి కాదు. సంజుని మరీ ఓవర్ గా ఫూల్ చేస్తున్నామో అనిపిస్తుంది. ఏంటి ఇది ఇంకో యాంగిలా? లేదురా, నేను సీరియస్ గానే చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నేను సంజుకు నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. రేయ్ నువ్వు ఎక్కడో కొట్టు కానీ మా బీర్ మీద మాత్రం కొట్టకు. రేయ్ చూస్తుంటే వీడి మనసు మీద కొట్టినట్టుందిరా. అవునరా, అవునరా, నేను సంజుని ఇష్టపడుతున్నాను. ఈ విషయం తనకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను. ఏదేమైనా సరే తనకి రేపు నిజం చెప్పేస్తాను. మీరెన్నైనా చెప్పండి, ఆ చెర్రీ గడ పెద్ద వెదవండి. మీ ప్లేస్ లో నేనుంటే ఏ దింటో మొహం మీద వేసి నొక్కి చంపేసి ఉండేదాన్ని. మీరు ఇంకా వాడిని సపోర్ట్ చేయొద్దు. బ్రూట్, యూజ్లెస్ ఫెలో, వాట్ హి థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఇడియట్, స్కౌండ్రల్, స్టూపిడ్. మీకో విషయం చెప్పాలి. ఏంటండి? కోపగించుకోకూడదు. దేని గురించి? ఇప్పుడు మాట్లాడు. అది కాదు సంజన, మాట్లాడద్దంతే. నన్ను మోసం చేస్తావా? మోకాళ్ళు నచ్చుతావా? అసలు నీ గురించి ఏమనుకుంటావు? అది కాదు సంజన, నేను చెప్పేది. అసలు ఏమనుకుంటావు? How could you do this to me? సంజన, You stupid! Come on, Sanjana! just stop it! Stop it! చదువు. Yes, I love you. నీ సంగతి రేపు చెప్తా. క్యారెక్టర్ వేసినప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి రా. ఎవరు ఎదురు పడ్డా బయటపడకూడదు. అంతెందుకు నన్ను తీసుకో. డ్రైవర్ నుంచి గార్డ్ వరకు గుడ్డోళ్ళు ఎలా మెయింటైన్ చేశారు? అరే తెల్ల కాగితం మీద 100 రూపాయలు రాసిస్తే నేను యాక్సెప్ట్ చేయాలా? ఆవిడేదో ట్రైన్ లో నుంచి బయటపడిపోతుందని ఈ క్యారెక్టర్ నుంచి బయటపడిపోయాడట. ఎవరి మీద క్యారెక్టర్ అన్నప్పుడు కంటెంట్ మెయింటైన్ చేయాలి. క్యారెక్టర్ క్యాబేజ్ అనుకుంటాను. అసలే నేను టెన్షన్ తో అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందని ఫీల్ అవుతుంది. నువ్వు చేసిన దానికి శిక్ష ఏమిటో తెలుసా? ఐ లవ్ యూ. నువ్వు అలా చూడకు చెర్రీ. నేను వెళ్ళలేను. నువ్వు వెళ్తే నేను ఉండలేనేమో. ఓ కమ్ ఆన్. ఏం చెర్రీ, 2 నెలల్లో రిజల్ట్స్ వస్తాయి, పాస్ అవుతాం. నువ్వు నీ సర్టిఫికెట్స్ తీసుకొని హైదరాబాద్ వచ్చేయి. అక్కడే ఏదైనా జాబ్ చూసుకుందాం. మన పేరెంట్స్ కి మన లవ్ గురించి చెప్పేద్దాం. తర్వాత అంతా హ్యాపీ. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 months చెర్రీ. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఏ దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు. ఈ దూరం మన పెళ్ళైన తర్వాత రాకూడదు. 2 months తర్వాత మనం కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఇమాజిన్ చేయి. నేను ఆ థ్రిల్ కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమో విడిపోవటం గురించి ఆలోచిస్తున్నావు. చీర్ అప్ మ్యాన్. గిన్నీస్ బుక్ నీకోసమే. చూడు, గిల్లి కజ్జాలతో మొదలైన మన ప్రేమ గిన్నీస్ బుక్ లో ఎక్కేంత గొప్పది కావాలని ఆశిస్తూ చరణ్.
సంజన, నువ్వు వెళ్ళి 2 నెలలైంది. ఒక్క ఫోన్ కూడా చేయాలనిపించలేదా? దూరం ప్రేమను పెంచుతుందన్నా, బాధను కూడా పెంచుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అన్నయ్య, రే రే, ఈరోజు పేపర్లో గొప్ప న్యూస్ పడింది చూసావా? గిన్నీస్ బుక్ లెక్కించాల్సినంత మ్యాటర్ రా. ఏంటది? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నువ్వు మామూలుగా పాస్ అవడమే గొప్ప, అందులోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఇది గిన్నీస్ బుక్ లో ఎక్కించాల్సిన మ్యాటరా కాదా? అది టిప్పు నిన్నే, అది టిప్పు. ఎవరా అమ్మాయి? బనానా. ఏరా, నాకు కూడా చెప్పకూడదా? आसमान पे तारे गुच्छे गुच्छे, अंगूर के दाने कच्चे कच्चे, के जगह के लिए मरते हैं अच्छे अच्छे. రే దీని అర్థం తెలుగులో ఏంట్రా? దాని అర్థం తెలుగు తెలిస్తే హిందీలో ఎందుకు చెప్తాను రా సేతురాజు. రేయ్, నువ్వు నవ్వకపోయినా పర్వాలేదు, నా జోక్ నచ్చలేదు అనుకుంటాను. నువ్వు మాతో తిరగకపోయినా పర్వాలేదు, మేము నచ్చట్లేదు అనుకుంటాం. నువ్వు మాత్రం అలా డల్లుగా ఉంటే మేము చూడలేవురా. నువ్వు మాతో ఉన్నావు కానీ మాలో లేవు. నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోరా. నాన్న, రాయ్, చిన్నప్పుడు నీకేది కావాలన్నా ఏడ్చి కింద పడి దొర్లి మరీ సాధించుకునేవాడివి. కొంచెం ఎదిగాక మీ అమ్మ చేత రికమెండేషన్ చేయించేవాడివి. ఇప్పుడు ఏమైందిరా? అసలు ఏది చెప్పడం మానేశావు? అంత ఎదిగిపోయావా? అబ్బాయి అదేం లేదు నాన్న. పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులకు దూరం అవుతుంటారు. మనం అలా కాకూడదనే ఓ ఫ్రెండ్లా పెంచారు. అందుకే ఫ్రెండ్లా చెప్తున్నాను, నా మాట వింటావా? ఏంటో చెప్పండి నాన్న. వెళ్ళి నువ్వు ప్రేమించిన వెనకలు మేమంతా ఒప్పుకోలేమని చెప్పు. కావాలంటే వాడి ఇంట్లో వాడితో నేను మాట్లాడతాను రా. కనీసం మీరు ఆ అమ్మాయిని చూడకుండానే. ఆ అమ్మాయిని మేము చూడపోయినా పర్వాలేదురా, కానీ నిన్ను మాత్రం ఇలా చూడలేవురా. రే, నువ్వు నా కొడుకువే కాదురా, క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఇదిగో హైదరాబాద్ టికెట్, డబ్బు. హైదరాబాద్ నుంచి ఏం తీసుకురానే నీకు? నాకేం వద్దు గాని వదిన్ని తీసుకురా చాలు. ఒకసారి వస్తావా? ఈ డబ్బా బుద్ధి రావట్లేదు. వస్తున్నామా? ఏదమ్మా డబ్బా? ఏంటమ్మా ఇది? ఉంచరా, నీకోసమే. అక్కడికి వెళ్ళాక నీకేం అవసరం వస్తుందో ఏమో, కానీ ఈ డబ్బులు ఇచ్చినట్టు మీ నాన్నకు మటుకు చెప్పొద్దు. మళ్ళీ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి పాడు చేస్తానంటారు. థ్యాంక్స్ మా. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో, నేను దోశలేసి తీసుకొస్తాను. వస్తున్నా. వస్తామ్మా. ఏంటన్నా మొన్న తీసుకున్నావు? 3000 ఇచ్చావు కదా నాన్న. ఈ వెయ్యి కూడా ఉంచు. పర్లేదు నాన్న, ఉన్నాయి. ఉంచులే. అమ్మతో చెప్పావు డబ్బు ఇచ్చాను నందుతుంది. వస్తున్నా. ఏంటే మొత్తం సర్దిసావా? నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుందిరా, నేను నీతో పాటు వచ్చేస్తాను. ఇప్పుడు ముందు నేను అక్కడికి వెళ్ళాలా? వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలా? అమ్మాయిని ఇక్కడ తీసుకురావాలా? మరి నాకు నువ్వే కదా వదిన తొందరగా తీసుకొచ్చామన్నావు. సో 2-3 రోజులు వదినతో పాటు వచ్చేస్తాను, సరేనా? ఐ మిస్ యూ రా. ఐ టు మిస్ యూ. మరి వెళ్ళరానా? ఒక్క నిమిషం రా. తీసుకో. ఎందుకవి? అమ్మా నాన్న ఇచ్చేది వద్దు. వాళ్ళు ఇచ్చింది నీ ఖర్చులకు రా, ఇవి నీ సిగరెట్లకి. ఎక్కువ కాల్చుకో. హాయ్ హాయ్, ఐఎమ్ గోని ఫ్రమ్ అమెరికా. చరణ్. ఫ్రెండ్స్ అందరూ చెర్రీ అని పిలుస్తారు. అనకాపల్లి నుంచి వస్తాను. ఓ చెర్రీ, వెరీ నైస్ నేమ్. ఓ బ్యూటిఫుల్. ఏంటి నీకు నేచర్ అంటే బాగా ఇష్టమా? యా, ఎస్పెషల్లీ ఆంధ్ర నేచర్ అంటే చాలా ఇష్టం. లుక్ ఎట్ దోస్ లార్జ్ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ cattle and trees over there and those beautiful mountains, very fabulous. సిగరెట్? Not only cigarette,
we'll have something else with that. Oh. Yeah, just a minute, huh? Hey. My favorite drink from US. Oh. Please hold this, sir. Ah. Glasses. Yeah, have it. హే వద్దు What? మీకు అలవాట్లేదా? అలవాట్లేదు Oh. డే టైంలో. Oh. That was a good one, huh? You join me in the evening. యా Ah, beautiful smell. మిస్టర్ Hello, sir. ఏంటది ఆ? Drink. డ్రింకా Yeah. నడు నడు స్టేషన్లో దిగుతూ గాని ఎందుకు? ఎందుక రైల్లో తాగడం నేరం సంగతి తెలియదా నీకు? Oh, I'm sorry. I really didn't know that. నేను నిన్నే US నుంచి వచ్చాను. So I didn't know that. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్. లగేజ్ తీసుకో Sir, I really didn't know that. తీసుకో లగేజ్ తీసుకో. సార్ ఒక్క నిమిషం నిజంగానే అతనికి తెలియదండి. ఏంటి నీకేంటి సంబంధం? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అనవసరంగా మాట్లాడటం కాదు సార్, తెలియదని చెప్తున్నాడుగా, వదిలేయండి. లగేజ్ తీసుకో నడు నువ్వు నడు నువ్వు నడు. సార్ ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తారేంటండి? పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తున్నారు, ఇదంతా వదిలేయండి సార్. ఏంటయ్యా ఏంటి లెక్చర్ ఇస్తున్నావు నువ్వు? సార్. లెక్చర్ ఇస్తున్నావు నువ్వు? పద పద. Sir. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు తాగుతున్నామనే కదా. ఆ. Oh. Hey, Chidi. అరే అరే ఇక్కడ ఎవరు తాగలేదండి. అరే నేను చూసాను కదా మీరు తాగడం. ఎవరు ఆ? ఇతను తాగడం మీరు చూసారా? ఆ. నేను చూడలేదే. నువ్వేం చూసావు నేను తాగడం? ఆ. సాక్షి ఏమైనా ఉందా మీకు? లేదు సార్, నేను తాగలేదే. ఏయ్ ఏయ్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నారు మీరు? ఆ? పదండి పదండి స్టేషన్కి పదండి రా స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కదా, మ్. పదండి. పోనీ నువ్వేం భయపడకు, మనకి డిఐజీ వెంకటేశ్వర గారు, ఎస్పీ సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం. నేను తాగలేదని చెప్తాను చేస్తారు కదా. పదండి వెళ్దాం. మనకెందుకు సార్? ఎస్పీ డిఎస్సీ తెలుసు అంటున్నారు. రండి సార్, వెళ్తాం. మనకెందుకు? రండి సార్, ఏయ్ ప్లీజ్ డోంట్ రిపీట్ సచ్ థింగ్స్. రండి. Thank you, Jerry. Thank you. Oh God, you saved me. అవును, ఈ ఎస్పీ వెంకటేశ్వరరావులు, ఈ డిఐజీలు వీళ్ళంతా నీకు తెలుసా? ఎవరాళ్ళిద్దరు? నువ్వేగా చెప్పావు తెలుసా నీకు? నాకెవరు తెలియదే. Oh. You're really great, Jerry. That was great. ఎనివే నైస్ మీటింగ్ యూ బోని. Yeah, nice meeting you. మీరు ఏసీ కదా? Who said I'm in AC? I'm also in second class. సెకండ్ క్లాసా? Yeah. ఏసీ టికెట్ దొరకలేదా? No. ఏసీలో ఏముంది పంచుకోవడం, చెర్రీ? Plastic smiles, chase novels, artificial air. You can't even enjoy the atmosphere. That's why I'm also in the second class. Come, let's go. Okay. Yeah. కాఫీ తాగే అలవాటు ఉందా? కాఫీనా? ఈ టైంలోనా? అలవాటు ఉందా అని అడిగాను, తాగుతారా అని అడగలేదుగా. ఫ్రమ్ విత్ థమ్స్ అప్, సెకండ్ క్లాస్ డ్రింక్. Wow. ఇట్లా ఊదుకుని తాగు, కాఫీ అనుకుంటారు. Oh, really, you're brilliant, Cherry. Brilliant. కాఫీ. Oh, right. అంకుల్కి బై చెప్పమ్మా. Hi. వెరీ ప్రిటీ గుడ్ రైట్? లోపలికి రావండి. టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు? మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34, 35. ఎక్కడ ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి. తాడు పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. బాబు కాళ్ళు తప్ప తప్ప కాంతి కాంతి లోపల సామాన్ పెట్టుకోవాలి. తప్పండి చెప్తాండి మీకు కాదు. తప్పండి. పక్కకి వెళ్ళి కూర్చో కూర్చో. పక్క బాయ్ వెళ్ళి అక్కడ రావే. అక్కడ తావు. ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళిలో అవమానించాడు, నిన్న వీరబ్రహ్మం పెళ్ళిలో అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళిలో కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? ఒక్కగానో కళ్ళుండి సెక్రటరీలో ఎల్డీసీ చేస్తున్నాను. నాకుంటే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికి పిలిచాడు మీ నాన్న. నాకు తెలుసు. ఏమయ్యా నేను పక్కన ఇరుక్కోపోతే ఇది వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు తెగుతాయి ఏదైనా మాట్లాడావంటే. అవును సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టాలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కాచుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైను. నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి
ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయింది, కొంపకరావు చెమటలు వదిలేస్తా. ఏం బాబు ఆ పిల్లి గట్టలు ఉంటాయి? ఏదో సరదాగా పెంచుకున్నాను. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే Yeah. విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. ఎవరు కావాలండి? చక్రవర్తి గారు వెళ్ళేదారండి? చక్రవర్తి గారు. ఆ. చక్రవర్తి గారు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? మరి ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా అండి? తెలియదండి. చరణ్, నువ్వు ఎంతో దూరం నుండి ఎంతో ప్రేమగా పంపిన కథ మా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అవుతుంది. పిల్లలు, మరి మనం చరణ్ పంపిన కథ విందామా? అనగనగా ఓ పెద్ద అడవి, అందులో ఓ పెద్ద పులి ఉంది. అలాగే పెద్ద పెద్ద కళ్ళున్న లేడీ, తాబేలు, కుందేలు ఇలా ఎన్నో ఉన్నాయి. అన్ని కలిసి హాయిగా ఆడుకుంటున్నాయి. మన స్కూల్ కి వెళ్ళవా? ఎందుకు వెళ్ళవు? ఆ రోజు సండే కదా ఆంటీ. ఓ రోజు కుందేలు తాబేలు దగ్గరకు వచ్చి నాతో సమానంగా పరిగెత్తగలవా అని పందెం కాసింది. దానికి తాబేలు భయపడింది. ఫ్రెండ్స్ అంతా ధైర్యం చెప్పడంతో సరే అంది. కుందేలు కొంత దూరం వెళ్ళాక ఎలాగూ తాబేలు మెల్లిగా వస్తుంది కదా అని బద్దగించి పడుకుంది. కానీ తాబేలు ఎక్కడ ఆగకుండా మెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళి ఫస్ట్ వచ్చింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? రన్నింగ్ రేస్ మధ్యలో పడుకోకూడదు కదా ఆంటీ. కాదు, కష్టపడి పనిచేస్తే అందరూ ఫస్ట్ వస్తారన్నమాట. సరేనా? రేపు ఇంకో కథ విందామే. అబ్బబ్బబ్బబ్బా, గీతాంజలి కథ అదిరిపోయింది. ఆల్ ఇండియా రేడియో కదిలిపోయింది. రోజు చెప్పే కదే కదా, ఆ మాత్రానికి అంతలా బిసుకేయాలా? రే, నువ్వు వెళ్ళి టీ పట్టరా. ఇప్పుడే కదా గారు. నువ్వు రా గీతాంజలి. పేమెంట్ తీసుకుంది కానీ అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ. రోజు పెట్టే సంతకమేగా, చెయ్యొదిలేస్తే అమ్మాయి పెడతా. ఏంటి షాంపూ మార్చినట్టున్నావు? అదేదో చెప్తే మేము వాడతాం కదా. హెడ్ అండ్ షోల్డర్స్ అని హెడ్ ఉన్నవాడు వాడతారు, మనకి పని చేయదులేండి. రే, ఆ వైలం సుబ్బారావుని 107.3 మీటర్ల మీద లైన్ ఎక్కమను. ఆయన ఆల్రెడీ ఎక్కి వాయిస్ ఎత్తడండి. వెళ్ళొస్తాను. ఆగు, నేను వస్తున్నాను. ఆ మీరుపేటలో దింపేద్దు గాని బండి రిపేరు. ఆవిడ వెళ్ళేది గడ్డ అన్నారు, కుదరదు. మీరు వెళ్ళండి అమ్మా, నేను తిప్పుతానండి. నా అంబర్ సైకిల్ ఎక్కి ఒక్క తొక్కు తొక్కానంటే ఆ మీరు పెట్టి వచ్చేద్దండి. తీరాతో రెడ్డి. సారీ అండి, చెప్పలేము తగలేండి. సారీ, నేను చూసుకోలేదు. చూసుకోవాలి, అన్ను గరుడు కాదు, తోలుడు తెలవాలి. తమ్మి నువ్వు తమ్మి, నేను చేస్తా కదా సెటిల్మెంట్. ఏమిటండి ఈ అఘాయిత్యం? ఈ కాలం ఆడపిల్లలు మరీను మగ పిల్లల్ని గుద్దటం ఏమిటండి చూద్దాం. మా కాలంలో ఇలాంటి వెరగం చూబండి. చేతిలో కథ పట్టుకొని గణకర్లా నిలబడతారేమండి? వెళ్ళి న్యాయం చెప్పండి. ఏమా అసలు నీకు లైసెన్స్ ఉందా? అన్న ఆగే, నేను చూసుకుంటా కదా. గిసొంటి గిన్ని చూసినా మొన్న ఇట్లే మా బస్తీలా ఓ పోరని ఉసుకలారి గుద్దితే నిలబెట్టి 2 లక్షలు గుంజినా. అన్న నువ్వు కూర్చోవే. అయ్యే కూర్చోంటే అరే కూర్చోంటుంటే ఎందుకు ముగ్గురు పడుతున్నావు? నీకు స్కానింగ్ తీస్తా, అవసరమైతే ఎక్స్రే తీస్తా, మరీ అవసరమైతే ఆపరేషన్ బి చేయిస్తా. నువ్వు సకల ముక్కలు వేసుకొని కూర్చో. అచ్చా, నీ సంగతి ఎంత పోని.
డైలీ ఇట్లా అందరు గుర్తుకుంటూ పోతావా కొలువు ఏమని చేస్తున్నావు? నేను ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకి కథలు చెప్తుంటానండి. మా ఆఫీస్ లో వెంకటేష్ అని ఒకడు ఉన్నాడండి. వాడు నన్ను ఎప్పుడూ ఏడ్పిస్తాడు. ఇవాళ కూడా అలాగే ఏడ్పించాడండి. అచ్చా ఆ చిరాకులో డ్రైవ్ చేస్తూ పొరపాటున గుద్దేశానండి. ఆఫీసులో ఆడేవాడు నిన్ను నడిపితే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద జనాలు గుర్తావు. నువ్వు ఉండు, పోలీసులు ఫోన్ చేస్తా, ఆలోచన సంగతి తెలుస్తారు. అన్నా ఆగిరాదే కారు నాకు ఎరకలేదా? చూడు పిల్ల, చాలా ఖర్చు అవుతుంది. ఆడి కాలే ఎరిగిందో చెయ్యి ఎరిగిందో మొత్తం చెకప్ చేయించాలి. పైసలు తీ పైసలు బయటది. అరే నువ్వు కూకో తమ్మి. అట్లా కొట్టి వేదిరా భయ్. చెయ్యి బాగానే పనిచేస్తా. చెయ్యి కాలు అన్ని బాగానే పనిచేస్తాయి. ఇంకేమైనా చెకప్ చేయమంటావా? వద్దానా? ఏం చెకప్ చేస్తానా? నేను చెకప్ చేసుకుంటానా? అలా ఉంటానా వద్దానా? పదండి బయలుదేరతాం. బయలుదేరతాం పదండి.